హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఏపీలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన రెండో విడత అనేది ప్రారంభం కానుందండి. అయితే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఈ జీవోలో మనకు సర్వే అనేది ప్రారంభించబోతున్నారండి. అయితే ఈ సర్వే అనేది మనకు ఏ తేదీన ప్రారంభించబోతున్నారు, అలాగే ఏ తేదీ వరకు అయితే ముగించబోతున్నారు, సో ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాము. అలాగే ఈ సర్వే చేసేటప్పుడు వాలంటీర్లు మన దగ్గరికి వచ్చి కొన్ని డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటారండి. అయితే మనం ఏ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి, సో ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి వీళ్ళకు మాత్రం 18,750 రూపాయలు అయితే రావు అని చెప్పేసి ప్రభుత్వం వారు అయితే చెప్తున్నారు. సో ఇది ఎవరికి రావు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందామండి. అలాగే ఎవరైతే అర్హులుగా తేలుతారో మహిళలు, వీళ్ళ యొక్క అకౌంట్లో 18,750 రూపాయలు ఏ తేదీని జమ చేయబోతున్నారో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే ఈ వీడియో వచ్చేసి డ్వాక్రా మహిళలు కూడా వర్తిస్తుంది కాబట్టి, సో డ్వాక్రా మహిళలు కూడా ఈ అమౌంట్లు అయితే పడతాయి కాబట్టి, సో తప్పనిసరిగా డ్వాక్రా మహిళలు కూడా ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి. నొక్కితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. సో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క మొబైల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు ఎవరైనా మన వీడియోలు చూస్తున్నట్లయితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో డ్వాక్రా మహిళలకు సంబంధించి అలాగే మహిళలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి విడుదలైన వెంటనే కంపల్సరీ మీకు అయితే అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక వివరాలు చూద్దామండి. మనకు ఏపీలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన రెండో విడత అనేది ప్రారంభం కాబోతుందండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించిన వెబ్సైట్స్ కూడా ఓపెన్లో అయితే ఉన్నాయి. సో ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సో మీరు అప్లై చేసుకోవాలంటే మీరు సచివాలయానికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి. మీ యొక్క ఇళ్ళకే వాలంటీర్లు అయితే వస్తారు. వాలంటీర్లు వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అనేది తప్పనిసరిగా అయితే ఇవ్వండి. మహిళలు కూడా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ వర్గాల్లో ఎవరైతే డ్వాక్రా మహిళలు 45 సంవత్సరాలు నిండి ఉంటారో వీళ్ళు కూడా అప్లై చేసుకునే ఫెసిలిటీ అయితే ఏపీ ప్రభుత్వం అయితే కల్పించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకు జీవో అనేది విడుదల చేశారండి ఏపీ ప్రభుత్వం. అయితే ఈ జీవోలో మనకి ఏమేమి ఇచ్చారో ఒకసారి క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు ఏపీ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన రెండో విడతకు సంబంధించినటువంటి జీవో అండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ఈ జీవో అనేది విడుదల కావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క మహిళ ఈ పథకానికి సంబంధించి 18,750 రూపాయల వరకు అయితే లబ్ధి పొందుతున్నారు. అయితే మనకు 4 సంవత్సరాలకు సంబంధించి 75,000 రూపాయల వరకు అయితే లబ్ధి పొందుతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపల ఉన్నవారు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. సో 60 సంవత్సరాలు నుండి అంటే 61వ సంవత్సరంలో అడుగు పెట్టినట్లయితే కనుక అలాంటి వాళ్లకు పెన్షన్ అనేది వర్తింపజేస్తారండి. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు వాలంటీర్లు వచ్చేసి ఇంటింటికి సర్వే అనేది రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఇంటింటి సర్వే అనేది మనకు ఎప్పటి నుండి ప్రారంభం అవుతుంది, అలాగే ఎప్పటి వరకు క్లోజ్ అవుతుంది ఆ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వాలంటీర్లు మన ఇళ్ళకి వచ్చిన తర్వాత కొత్త వారు ఒకవేళ కొత్తగా అప్లై చేసుకోవాలంటే వీళ్ళు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, అలాగే లాస్ట్ టైం అమౌంట్ అనేది పొంది మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే అంటే వెరిఫికేషన్ చేస్తారండి వీళ్ళపైన. సో 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చేస్తారు. సో ఆ 6 స్టెప్ వ్యాలిడేషన్లో మనం ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలో సో ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాము. ఫస్ట్ మనము ఈ సర్వే అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, అలాగే ఎప్పటి వరకు ముగిస్తుంది ఆ డీటెయిల్స్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పూర్తి షెడ్యూల్ అండి. సో మనకు ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే అనేది చేయడం అయితే జరుగుతుందండి. అయితే మీకు 19వ తారీఖు నుండి 29వ తారీఖు మధ్య వరకు మీ యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్ళకి వస్తారండి. అంటే లాస్ట్ టైం చేయూత అమౌంట్ ఎవరైతే పొందారో వాళ్ళపైన కూడా మనకు సర్వే అనేది చేస్తారు. అంటే వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళ వయసు ఎంత అని చెప్పేసి మొత్తం 6 స్టెప్ వ్యాలిడేషన్ అయితే చేస్తారు. అలాగే కొత్త వారు ఎవరైనా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళ ఇళ్ళకి కూడా వచ్చి అంటే మీ యొక్క ఆధార్ కార్డు చూసి మీ యొక్క ఏజ్ అనేది వాళ్ళు టాలీ చేస్తారండి. అంటే మీకు 45 ఇయర్స్ అనేది ఉన్నట్లయితే కనుక తప్పనిసరిగా వాళ్ళే ఈ పథకానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు అడుగుతారండి. ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు చూపిస్తాను. ఆ డాక్యుమెంట్స్ అడిగిన వెంటనే మీరు ఆ జెరాక్స్ కాపీస్ ఇచ్చేసారనుకోండి ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి, సో మీకు ఆటోమేటిక్గా వాళ్ళైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటారండి. వాళ్ళ దగ్గర ఒక యాప్ కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు మనము వాళ్ళకి ఇవ్వబోయే డాక్యుమెంట్స్ ఏవో ఒకసారి దానికి సంబంధించి ఈ జీవోలో అయితే ఇచ్చారు. ఒకసారి ఆ జీవో చూసుకొని వాళ్ళకి మనం ఇవ్వబోయే డాక్యుమెంట్స్ ఏవో పరిశీలిద్దామండి.
అలాగే వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి సర్వేకి మీ ఇళ్ళకు అయితే వస్తారండి. అయితే మీ ఇళ్ళకు వచ్చిన తర్వాత ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో ఈ పథకానికి సంబంధించి వీళ్ళ దగ్గర వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటారండి. అయితే ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ టైం అప్లై చేసుకున్నారో వీళ్ళకి సంబంధించి కూడా 6 స్టెప్ వ్యాలిడేషన్ అయితే చేస్తారు. అయితే 6 స్టెప్ వ్యాలిడేషన్లో వీళ్ళు కనుక ఇలాంటి వాళ్ళు ఉన్నట్లయితే కనుక వీళ్ళకైతే అమౌంట్ అనేది రాదండి. సో దీనికి సంబంధించి మళ్ళీ తెలుసుకుందాము. ఫస్ట్ ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారో వీళ్ళు వచ్చేసి డాక్యుమెంట్స్ ఏవేవి ఇవ్వాలో దానికి సంబంధించి తెలుసుకుందాము. సో మీరు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన వారైతే ఉండాలి. అలాగే ఈ క్యాస్టుల్లో డ్వాక్రా మహిళలు ఉన్నా కానీ ఓకేనండి. అలాగే మీకు ముఖ్యంగా ఉండవలసింది 45 నుండి 60 సంవత్సరాల లోపు వయసు కలిగి అయితే మీరు తప్పనిసరిగా అయితే ఉండాలండి. అయితే మీరు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలండి. నేమ్ ఆఫ్ మెంబరు అంటే ఎవరైతే మహిళ అప్లై చేసుకోవాలని చెప్పి సిద్ధంగా ఉన్నారో ఆమె యొక్క పేరు ఉండాలి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఆధార్ నంబరు, అలాగే మొబైల్ నెంబరు, నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ సపోజు, అలాగే ఆధార్ నంబరు, అలాగే ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఉండాలి, అలాగే అన్ఇన్కంప్లీటెడ్ బ్యాంక్ అకౌంట్ నేమ్ నంబరు, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ ఉండాలండి, కాపీ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్, వెహికల్ నంబరు, అలాగే డీటెయిల్స్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ ఫ్యామిలీ ఉండాలి. సో ప్రాపర్టీ ఆఫ్ మున్సిపల్ ఏరియాస్, డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ గవర్నమెంట్, సో అలాగే డీటెయిల్స్ ఆఫ్ మంత్లీ ఎలక్ట్రిసిటీ కంపరేషన్ ఆఫ్ ఫ్యామిలీ డ్విల్లింగ్ యూనిట్. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకు యూనిట్ వచ్చేసి 300 యూనిట్ల లోపల ఉంటే నో ప్రాబ్లం, ఇవన్నీ సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే లేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మున్సిపల్ ఏరియాలో 1000 స్క్వేర్ ఫీట్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అనుమతి అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఎక్కువ ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా ఉండి పెన్షన్ పొందుతున్న వారు ఈ పథకానికి సంబంధించి అనర్హులు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీరు వాలంటీర్లకు అయితే చూపించవలసి అయితే ఉంటుందండి. వాలంటీర్ల దగ్గర ఒక యాప్ అనేది ఉంటుందండి. ఆ యాప్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది వాళ్ళు ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళు తీసుకొని వెళ్ళి వెల్ఫేర్ ఆఫీసర్ అనేది ఒక ఉంటారండి సచివాలయంలో, అతని దగ్గర అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ డీటెయిల్స్ అనేది వీళ్ళు వచ్చేసి నవశకం పోర్టల్లో ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది కాబట్టి సో ఆయన యొక్క ఐడితో మీకు అప్లై అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు అన్ని డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ అడుగుతారో మొత్తం మీరు సబ్మిట్ చేయాలండి. అయితే ఒరిజినల్ సబ్మిట్ చేయవలసిన అవసరం అయితే లేదు, ఓన్లీ జిరాక్స్ కాపీస్ ఇస్తే సరిపోతుందండి. అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమౌంట్ అనేది మనకు ఎప్పుడు వేయనున్నారో దానికి సంబంధించి కూడా డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయడం అయితే జరిగిందండి. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లాంచింగ్ ఆఫ్ వైఎస్ఆర్ చేయుత స్కీమ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్డ్ బై ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ అమౌంట్ టు బి బెనిఫిషియరీస్ బ్యాంక్ అకౌంట్ త్రో డెబిట్ ఫ్రమ్ సిఎఫ్ఎంఎస్ అండి. సో మనకు ఏదైతే అమౌంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేసిన వెంటనే సో ఎవరైతే మహిళలు అర్హులుగా తేలి ఉంటారో వీళ్ళందరి అకౌంట్లో డైరెక్ట్గా అయితే జమ కాబోతున్నాయండి. అయితే ఈ చేయుత పథకానికి సంబంధించిన అమౌంట్ వచ్చేసి మనకు జూన్ 22వ తారీఖున అయితే జమ చేస్తున్నామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డేట్ అనేది ఫిక్స్ చేశారండి. అయితే మనకు ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి లాస్ట్ టైం ఎవరైతే పొంది ఉంటారో అమౌంట్ వీళ్ళల్లో కొంతమందికి అమౌంట్ అనేది వేయమని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జీవో అనేది విడుదల చేశారు కదా దాంట్లో అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఎవరికి రాదు అమౌంట్ దానికి సంబంధించి అయితే తెలుసుకుందామండి. చూసుకున్నట్లయితే ట్రైనింగ్ ఆన్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ డేటా కలెక్షన్ ఆఫ్ ఉమెన్ బెనిఫిషియర్స్ who are entering into the age of 45 as 12th ఆగస్ట్ అండి. అంటే ఎవరైతే ఆగస్టు 12th వరకు 45 సంవత్సరాలు అనేది ఉంటారో వీళ్ళు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులండి. అయితే అండ్ కలెక్షన్ ఆఫ్ decided exciting beneficiaries for deletion from the exciting database on removal of present beneficiaries who are crossed 60 years of age to be MPDOs and municipal commissioners, welfare educational assistant, WEA ward welfare development secretaries, WWDS and village ward volunteer and identification process through mobile app. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే సో మనకు ఆగస్టు 12th ఎవరైతే 45 సంవత్సరాలు ఉంటారో వీళ్ళు మాత్రమే ఈ పథకానికి సంబంధించి అర్హులు. అలాగే ఎవరైతే ఆగస్టు 12th ఎవరి వయసు అయితే 60 years అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ ఈ పథకానికి సంబంధించి రిమూవ్ చేయండి అని చెప్పేసి సో ఇక్కడైతే ఏపీ గవర్నమెంట్ నుండి సచివాలయానికి అయితే ఆదేశాలు అయితే రావడం అయితే జరిగింది. అయితే ఎవరికైతే 60 ఏళ్ళు నుండి 61 సంవత్సరాలు అనేది ఉంటుందో వీళ్ళకు మాత్రం ఈ పథకాన్ని నుంచి రిమూవ్ చేసి వాళ్లకు పెన్షన్ అనేది వర్తింపజేస్తారండి వాలంటీర్లే.
సో ఈ విధంగా అయితే దీనికి సంబంధించి మొబైల్ యాప్ కూడా అయితే ఇచ్చారండి వాలంటీర్లకు. సో ఈ యాప్లో వీళ్ళు ఎవరైతే లాస్ట్ టైం అమౌంట్ అనేది పొంది ఉంటారు కదా మహిళలు, వీళ్ళ దగ్గరికి వచ్చేసి 6 స్టెప్ వ్యాలిడేషన్ అనేది చేస్తారండి. చాలామంది ఏంటంటే 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే ఏంటి, సో ఎలా చేస్తారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో లాస్ట్ టైం మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అనేది ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉండాలా లేదని చెక్ చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది చెక్ చేస్తారండి. అంటే లాస్ట్ టైం మీరు 18,750 రూపాయలు అనేది పొందారు కదా, సో లాస్ట్ టైం పొందినప్పటి నుంచి ఈ ఇయర్ వరకు మీరు ఆధార్ కార్డులో ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, అలాగే మీరు ఏదైనా పేర్లు కానివ్వండి ఏమైనా చేంజ్ చేశారా, ఏమైనా ఫ్రాడ్ చేశారా అని చెప్పేసి వాళ్ళైతే ఆధార్ కార్డ్ యాప్లో అయితే హిస్టరీలో అయితే చెక్ చేస్తారండి. సో హిస్టరీలో చెక్ చేసిన తర్వాత మీరు ఎలాంటి ఫ్రాడ్ చేయలేదు, మీరు జెన్యున్ పర్సన్స్ ఉన్నట్లయితే కనుక మీకు 18,750 రూపాయలు అయితే వస్తాయి. సో ఒకవేళ మీరు ఫ్రాడ్ చేసి ఏమైనా చేంజ్ చేసుకొని ఉంటే కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్లు దీనికి సంబంధించి మీకు పథకానికి సంబంధించి మిమ్మల్ని రిమూవ్ చేస్తారండి. అలాగే లాస్ట్ ఇయర్ ఎవరైతే మహిళ అమౌంట్ అనేది 18,750 రూపాయలు అయితే పొంది ఉంటారు, సో లాస్ట్ టైం పొంది ఈ ఇయర్ కనుక ఆమె ఏమైనా అనివార్య కారణాల వల్ల చనిపోయి ఉంటే కనుక అలాంటి మహిళలకు సంబంధించి అయితే రిమూవ్ చేస్తారండి. సో ఈ విధంగా ఏంటంటే మనకు రైస్ కార్డుకి సంబంధించి చెక్ చేస్తారు, అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి చెక్ చేస్తారు. సో ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో ఎవరైతే మహిళలు పాస్ అవుతారో వీళ్ళకు మాత్రమే ఈ 18,750 రూపాయలు 2 విడతకు సంబంధించి వస్తాయి. సో ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉండి ఫెయిల్ అయితే కనుక అలాంటి వాళ్ళందరికీ ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రాదండి, మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుందండి ఈ పథకానికి సంబంధించి. అలాగే తప్పనిసరిగా ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరికీ, అలాగే లాస్ట్ టైం ఎవరైతే అప్లై చేసుకునే అమౌంట్ అనేది పొంది ఉంటారో వీళ్ళందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఇది. సో మీరు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఆంధ్ర బ్యాంకు, అలాగే కార్పొరేషన్ బ్యాంకు, అలాగే విజయ బ్యాంకు, దేనా బ్యాంకు సంబంధించి ఎవరైతే అకౌంట్లు అనేది ఇచ్చి ఉంటారో వీళ్ళందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఐఎఫ్ఎస్సి కోడ్లు కొత్తవి వచ్చాయండి. సో ఆ ఐఎఫ్ఎస్సి కోడ్లు కొత్తవి కనుక్కొని మీరు ఇప్పుడు మనకి ఏంటంటే ఎడిట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి సో దీంట్లో అయితే మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చండి. అయితే ఏంటంటే మనకు ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు మనకు వచ్చేసి యూనియన్ బ్యాంక్లో విలీనమైంది. అలాగే మనము విజయ బ్యాంకు, దేనా బ్యాంకు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే మెర్జ్ కావడం అయితే జరిగింది కాబట్టి కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్లు వచ్చాయి. సో వెంటనే మీ యొక్క బ్యాంకులకు వెళ్ళి కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్లు అనేది కనుక్కొని వచ్చిన తర్వాత వాలంటీర్లు మీ ఇంటికి సర్వేకి వచ్చిన తర్వాత సో ఏదైతే పాత ఉన్నాయో ఆ ప్లేస్లో వచ్చేసి మీరు కొత్తవి ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. సో మీకు సర్వే అనేది 19వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు అయితే ఈ సర్వే అనేది జరుగుతుంది. సో వాలంటీర్లు వచ్చిన వెంటనే మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. ముఖ్యంగా క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే మనకి ఏంటంటే ఈ ఆధార్ కార్డు మొత్తం జిరాక్స్ చేసుకొని పెట్టుకొని వాళ్ళకైతే సెట్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత సో మీరు ఎలిజిబుల్ అయితే కనుక కంపల్సరీ మీకు జూన్ 22వ తారీఖున ఏపీ ప్రభుత్వం మనకు డబ్బులు అనేది విడుదల చేస్తారండి. మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసిన వెంటనే మీ యొక్క అకౌంట్లో 18,750 రూపాయలు అయితే పడిపోవడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్. అలాగే డ్వాక్రా మహిళలు కూడా ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలు 45 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకొని దీనికి సంబంధించిన అమౌంట్ అనేది పొందండి ఫ్రెండ్స్. అలాగే డ్వాక్రా మహిళలు అలాగే మహిళలు ఎవరైనా మన వీడియోలు చూస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో అలాగే మరిన్ని అప్డేట్స్ చేతుకు సంబంధించి అలాగే డ్వాక్రా మహిళకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కంపల్సరీ మీకు అయితే తెలియజేస్తానండి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. సో గవర్నమెంట్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీ మీ వరకు అయితే తెలియజేస్తానండి. అలాగే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.